వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేత్రపర్వంగా శ్రీ 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 రణ అంకమ్మ ప్రతిష్టా మహోత్సవం భక్తుల ఆనందోత్సవాలతో అత్యంత వైభవోపేతంగా జరిగింది. పల్నాడు జిల్లా జొన్నలగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న గుమ్మడిదల వారి ఇలవేల్పు శ్రీ 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 రణ అంకమ్మ దేవాలయంలో ఆదివారం 5వ రోజున కొలుపుల మహోత్సవం ముగిసింది. ఈ కార్యక్రమానికి నర్సారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు. డబ్బులు మొత్తం బ్యాంకులు అయ్యి మాతమ్మ నువ్వు కూడా ఓకే సైడ్ ఇవ్వండి ఓకే సార్ ఓకే సార్ సైడ్ ఇవ్వండి ఓకే సార్
సార్ ఒకసారి ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. మరి మన జొన్నలగడ్డ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ రణంకమ్మ గుమ్మడిదల విలవేలిపోయినటువంటి శ్రీ రణంకమ్మ ఈ కొలుపుల మహోత్సవం గత 5 రోజులుగా జరుగుతూ ఉన్నది. కాబట్టి మొదటి రోజుగా తినదేవరి కార్యక్రమం జరిగినది. చాలా చక్కగా అందరూ కూడా దాన్ని కార్యక్రమాన్ని ముగించారు. రెండవ రోజుగా అమ్మవారిని సప్తాయేడు సముద్ర స్నానానికి తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుపుకున్నారు. కాబట్టి ఈ మూడవ రోజు కార్యక్రమం మాతమైల కార్యక్రమం. మాతమైల కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుపుకున్నారు. ఇప్పుడు నిన్న 4వ రోజు అమ్మవారిని మైల పుట్టలో నుంచి తీసి బంగారు పుట్టలో పెట్టి తదుపరి సాయంత్రము అమ్మవారిని మన జొన్నలగడ్డ గ్రామంలో పురవీధులమ్మటి ఊరేగింపు గావించుకొని అందరూ కూడా చాలా చక్కగా అమ్మవారిని పాటలు పాడుకుంటూ మాతమ్మ చేత నాట్యం చేయించుకుంటూ చాలా చక్కగా మన జొన్నలగడ్డ గ్రామం అంతా కూడా ఊరేగింపు గావించారు. తెల్లవారుజామున అమ్మవారి ప్రతిష్ట 5 గంటలకి, ఈరోజు ఆదివారము, తెల్లవారుజామున 5 గంటలకి అమ్మవారి ప్రతిష్ట జరిగి ఉన్నది. అది చాలా చక్కగా కూడా జరిగింది ఈ కార్యక్రమము. అన్నిటికీ కూడా మరి మన గుమ్మడిదల కమిటీ సభ్యులు పెద్దలు అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. పోతే మన జొన్నలగడ్డ గ్రామంలో ఈ గుమ్మడిదల విలవేలిపోయినటువంటి రణంకమ్మ ఈ కొలుపుల మహోత్సవము చాలా చక్కగా జరుపుకున్నారు. కాబట్టి గుమ్మడిదల గ్రామ ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ ఉన్నాను. అమ్మ తల్లి కొలుపుల మహోత్సవంలో భాగంగా 4వ రోజు మన నసరావుపేట ఎమ్మెల్యే గారైనటువంటి గోపిరెడ్డి చదలవాడ అరవింద్ బాబు గారు ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. మరియు 5వ రోజు ఈ కొలుపుల మహోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా 10,000 మందికి అన్నదానం జరుగుతుంది. కావున 50 మంది ప్రజానీకం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కమిటీ సభ్యులందరం కోరుతున్నాము. ఇట్లు శ్రీ 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 రణంకమ్మ దేవాలయ అభివృద్ధి కమిటీ, జొన్నలగడ్డ శాలివాహన సంఘం. మరి ఈరోజు మన జొన్నలగడ్డ గ్రామంలో గత 5 రోజులుగా గుమ్మడిదల విలవేలిపోయినటువంటి శ్రీ రణ అంకమ్మ కొలుపుల మహోత్సవం జరుగుతూ ఉన్నది. కాబట్టి మొదటి రోజుగా తినదేవరికి ఆ కార్యక్రమం జరిగినది. రెండవ రోజుగా మరి అమ్మవారిని సముద్ర స్నానానికి తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమం కూడా ముగించుకొని తదుపరి 3వ రోజు మాతమైల కార్యక్రమం జరిగినది. చాలా ఘనంగా జరిగింది. మరి అందరూ కూడా చాలా చక్కగా ఇందులో పాల్గొని